హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ సండే. ఇది సండే నైట్ డిన్నర్లోకి మా అమ్మాయి చేసింది కుకింగ్. బిర్యానీ వెజిటబుల్ బిర్యానీకి కావాల్సినవన్నీ జీడిపప్పు, క్యారెట్, పొటాటో, బీన్స్, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కట్ చేసి ఇచ్చేసాడు వాళ్ళ తమ్ముడు. అవన్నీ రెడీ చేసి పెట్టేశాడు. ఇంకా తనైతే 2 గ్లాస్ రైస్తో వండుతుంది అన్నమాట వెజిటబుల్ బిర్యానీ. ఎలా వండుతుందో ఏంటో అనుకున్నాను. నేను పక్క నుండి గైడెన్స్ ఇచ్చాను, వీడియో తీసుకుంటా. తనే వండింది. ఈ మసాలాలు, ఈ వెజిటబుల్స్ అన్ని బాగా మగ్గిపోయాక కొద్దిగా పెరిగేసింది. అది మగ్గిపోయాక దాంట్లోకి సరిపడినంత వాటర్ అయితే రెడీగా పెట్టుకుంది. తర్వాత రైస్ అయితే వేసేసి ఆ రైస్ కొంచెం ఆ వెజిటబుల్స్ మగ్గినప్పటికీ లోపల కూరకు రెడీ చేసుకుందాను. నేను కూర అయితే ఆనియన్స్ వేసింది, ఉల్లిపాయలు, పసుపు, సాల్ట్ వేసింది. అది మగ్గుతూ ఉంటుంది. ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. ఈ లోపల ఇందులో అయితే వాటర్ వేసేసి మూత పెట్టేస్తే కుక్కర్ అవుతూ ఉంటుంది కదా. ఈ ఆయిల్స్ అయితే రైస్ అయితే బాగా మగ్గిపోయినాయి. తర్వాత అయితే వాటర్ వేసేసింది. అదైతే కుక్కర్ పెట్టేసింది. తర్వాత ఈ చికెన్ అయితే కొంచెం బాగా మగ్గిపోయాక దాంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసింది. దాంట్లో మసాలా అన్నీ వేసేసి దాంట్లో సరిపడినంత వాటర్ అయితే వేసేసుకుంది. చాలా సింపుల్గా చేసేసింది మా అమ్మాయి. వంట అయితే చాలా బాగా సెట్ అయింది. సింపుల్గా చేసిన బాగా చేసింది. వెజిటబుల్ బిర్యానీ, చికెన్ కర్రీ కాంబినేషన్ మేమైతే మస్తుగా ఎంజాయ్ చేసాము. ఓకే ఫ్రెండ్స్.